అనేది ప్రధానంగా చెప్పాడు. అందుకని అతని వల్లే తల్లి చనిపోయింది, కొడుకు దీంట్లో ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళెవరు పట్టించుకోలేదు. ఒక్క సినిమా వాళ్ళు గాని ఎక్కడా పోలేదు. అతన్ని అరెస్ట్ చేస్తే మాత్రం పెద్ద గోల చేశారు. అతనికేమన్నా కన్ను పోయిందా? కాలు పోయిందా? చెయ్యి పోయిందా? అతన్నెందుకు వీళ్ళు ఇంతమంది ఎళ్లి పరామర్శించారు? అదే ఆ బాబు అక్కడ ఒక 9 ఏళ్ల పిల్లవాడు తల్లిని కోల్పోయి తనకేమీ తెలియని ఒక పరిస్థితిలో కోమాలో ఉంటే అతన్నెందుకు ఎవరు ఇది చేయలేదు ఈ సినిమా ఇండస్ట్రీ అని చాలా ఆవేశంగా, చాలా బాధగా, చాలా ఆహ్, ఆగ్రహంతో మాట్లాడాడు. సో, దాంతో పాటు ఏందంటే ఆయన కొన్ని అనౌన్స్‌మెంట్లు కూడా చేశాడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఇక మీదట బెనిఫిట్ షోలుండవు. ప్రత్యేకమైన షోలుండవు. తర్వాత రేట్లు పెంచుకోవడానికి ఒప్పుకోను. అడిషనల్ షోస్ ఇవ్వను. సినిమా ఇండస్ట్రీ అంటే ఒక రకంగా సినిమా ఇండస్ట్రీకి తీవ్ర హెచ్చరిక చేశాడు. సినిమా ఇండస్ట్రీని తీవ్రంగా విమర్శించాడు. నాకు తెలిసి చరిత్రలో ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గాని, తర్వాత గాని ఎవరు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయిలో సినిమా ఇండస్ట్రీ మీద విరుచుకుపడిన సందర్భం లేదు. ఒకవేళ అల్లు అర్జున్ తప్పు చేశాడా లేదనేది రేపు కోర్టులో రేవంత్ రెడ్డి తేల్చే విషయం కాదది. రేవంత్ రెడ్డి సీఎం కావచ్చు గానీ, ఆయన అల్లు అర్జున్ తప్పు చేశాడా లేదన్నది ఆయన తేలినట్టు కాదు కదా! ఆయన అనుకుంటే శిక్ష పడదు కదా! కోర్టు తేల్చాలి ఫైనల్‌గా. అల్టిమేట్‌గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పినా, ప్రధానమంత్రి చెప్పినా ఎవరికి శిక్షలు పడవు. శిక్షలేసేది ఎవరు? కోర్టు. తేలాల్సిందెవరు? నేరం జరిగిందా లేదు కోర్టులో. రెండోదేందంటే కోర్టులో కేవలం అల్లు అర్జునే దోషిగా నిలబడ్డు. పోలీసులు దోషిగా నిలబడతారు రేపు కోర్టులో. ఎందుకంటే పోలీసుల వైఫల్యం ఉందా లేదా ఇవన్నీ కూడా కోర్టులో వీళ్ళు గమ్మునుంటారుగా డిఫెన్స్ అడ్వకేట్లు. ఆల్రెడీ మొన్న నిరంజన్ రెడ్డి లోవర్ బాల్కనీలో జరుగుతుంటే తొక్కిసలాట జరుగుతుంటే పోలీసులు అక్కడ ఎవరు లేరనేది నిరూపించాడు కదా ఆయన. మరి అక్కడ వీళ్ళు నిరూపించుండొచ్చు కదా! సో, ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అలిగేషన్ అది కూడా అసెంబ్లీ సాక్షిగా అధికారికంగా చెప్పాడు. బయట చెప్తే అది పొలిటికల్ అనుకోవచ్చు. ఇది ప్రభుత్వ ప్రకటన. తెలంగాణ ప్రభుత్వ ప్రకటన ముఖ్యమంత్రి చెప్పారంటే. సో, ఈ స్థాయిలో చెప్పారంటే ఒకటి ఆయన చెప్పినంత నిజమై ఉండాలి. లేకపోతే అంత ధైర్యంగా ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్తాడా అనేది ఇవాళ చర్చ. 2 ఆయన ఇది ఎట్లాగో కోర్టులో నిలవదు కాబట్టి మనం అసెంబ్లీలో ప్రకటిస్తే జనమంతా మన మాటే నమ్ముతారు అన్న ఒక స్ట్రాటజీతో చెప్పాడా తెలీదు. ఏదేమైనా బీఆర్ఎస్ వాళ్ళు సీరియస్గా విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డిని అనేక ప్రశ్నలు బీఆర్ఎస్ వాళ్ళు సంధిస్తున్నారు. ఒకటేంటంటే పర్మిషన్ లేకుండా ఈయన వస్తే ఈయన ఎందుకు థియేటర్లోకి అలో చేశారు? మీరు ముందే పంపించేసి ఉండొచ్చు కదా! థియేటర్లోకి అలో చేయకపోతే ఇది జరగదు కదా! పర్మిషన్ లేకుండా ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని మీరు ఎట్లా అలో చేస్తారు అనేది రేవంత్ రెడ్డిని వాళ్ళు ప్రశ్నిస్తున్న ఇది. ఆ తర్వాత మీరు ఇప్పటి వరకు అల్లు అర్జున్ పోలేదు, సినిమా వాళ్ళు పోలేదు అంటున్నారు. మీ వైపు నుంచి గవర్నమెంట్ వైపు నుంచి ఇంత జరుగుతుంటే మీరెప్పుడు వెళ్ళలేదు అక్కడికి. ఆ బాబుని చూడడానికి మీరు ఎవరిని పంపించలేదు, మీరు వెళ్ళలేదు, మీరు ఒక హోమ్ మినిస్టర్ మీరు వెళ్ళలేదు. నిన్న హెల్త్ మినిస్టర్ వెళ్ళాడు కానీ ఇన్ని రోజులు హెల్త్ మినిస్టర్ ఎందుకు వెళ్ళలేదు? ఇన్ని రోజులు వాళ్ళకి కాంపన్సేషన్ ఎందుకు అనౌన్స్ చేయలేదు? అంటే మీ నెగ్లిజెన్స్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ దాన్ని డ్రమటైజ్ చేసి ఎమోషనల్ చేసి ఆ ఇష్యూని మీరే పట్టించుకుంటున్నట్టుగా మీరు కూడా పట్టించుకోవాలి. అల్లు అర్జున్ వెళ్ళాడా లేదనేది మేము చర్చించట్లేదు. అల్లు అర్జున్ ఎందుకు వెళ్ళలేదంటే ఆయన లీగల్ టీము సలహా ఇచ్చారు కాబట్టి వెళ్ళలేదు. నేను బన్నీవాసుని పంపించాను అక్కడికి. అతను మేము మానిటర్ చేస్తున్నాం, నేను డబ్బులు ఇచ్చాను, నేను వీడియో పెట్టాను, సారీ చెప్పాను. ఇవన్నీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో చెప్పాడు తర్వాత. దాని మీద మనం సపరేట్గా మాట్లాడుకున్నాం. సో, ఇక్కడ ఏంటంటే అసెంబ్లీలో ఏం జరిగింది మాత్రమే నేను చెప్తున్నా. దానికి కౌంటర్గా బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ అని చెప్తున్నా. సో, ఒకటి క్లియర్ మరి కోర్టులో ఎందుకు చెప్పలేదు? కోర్టులో మేము అల్లు అర్జున్ రావద్దన్నాము అన్న విషయం కోర్టులో కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నారు. అప్పుడు జడ్జి గారు జువాడి శ్రీదేవి గారు అడిగారు ప్రూఫ్ ఏంటని. మరి అప్పుడెందుకు వీళ్ళు ప్రూఫ్ ఇవ్వలేదు కోర్టులో? ఇవాళ టెక్నాలజీ ఉంది, నిమిషాల్లో వాట్సాప్లోకి వచ్చేస్తుంది, నిమిషాల్లో జడ్జి గారు ముందు కాపీకి వెళ్ళిపోతుంది. మరి ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకపోవడం వల్లే కదా ఇతనికి నెగ్లిజెన్స్ లేదనే కదా. అట్లాగే అతని మీద పెట్టిన సెక్షన్లు కల్పబుల్ హోమిసైడ్ ఇవి వాటి గురించి కూడా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడలే. కల్పబుల్ హోమిసైడ్ అంటే అర్థం ఏంటి? 105 BNS భారతీయ న్యాయ సంస్థ. కల్పబుల్ హోమిసైడ్ అంటే
నేను వెళితే ఒక ప్రాణం పోవచ్చు అనే నాలెడ్జ్ ఉండి కూడా వెళ్ళడం కావచ్చు, డ్రైవింగ్ చేయడం కావచ్చు, ఏదైనా అంటే ఒక వ్యక్తి చర్యల వల్ల కొంతమంది ప్రాణాలు పోతాయని తెలిసిన ఆ వ్యక్తి ఆ పని చేస్తే డ్రైవింగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రూడ్‌గా డ్రైవింగ్ చేస్తే ప్రాణాలు పోవచ్చు అని తెలిసి కూడా రూడ్‌గా డ్రైవింగ్ చేస్తే కల్పబుల్ హోమిసైడ్. ఓహ్! కానీ చంపాలని ఇంటెన్షన్ లేదు ఇక్కడ. ఇక్కడ ఏందంటే నాలెడ్జ్ ఉంటది, ఇంటెన్షన్ ఉండదు. హ్మ్. ఆ సెక్షన్ ఆయన మీద పెట్టారు. అది మినిమమ్ 5 ఇయర్స్ నుంచి లైఫ్ వరకు కూడా శిక్ష పడే సెక్షన్ అది. ఓకే. రెండోది 118 అదేంటంటే వాలంటరీలీ కాజింగ్ హర్ట్ టు సంబడి విత్ డేంజరస్ వెపన్స్. ఈ 2 సెక్షన్లు కూడా అల్లు అర్జున్‌కి వర్తించవు అనేది మన కోర్టులో ప్రూవ్ అయింది. కానీ ఆ సెక్షన్లు పెట్టున్నారు వీళ్ళు. అట్లాగే ఫ్రైడే అరెస్ట్ చేయడం వెనక కూడా ఒక ప్లాన్ ఉంది. అట్లాగే రేవంత్ రెడ్డి నైట్ ఎందుకు వదులుతాం జైల్లో నుంచి అన్నాడు. అంటే క్లియర్‌గా ఇదంతా అల్లు అర్జున్ మీద, సినిమా ఇండస్ట్రీ మీద, రేవంత్ రెడ్డి కారణాలు మనం ఇప్పుడు చర్చించి వేస్ట్. కారణాలు ఏవైనా రేవంత్ రెడ్డి ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు సినిమా ఇండస్ట్రీ మీద, అల్లు అర్జున్ మీద. నిజంగా అల్లు అర్జున్ తప్పు చేసి ఉంటే మీరు కోర్టులో ఎందుకు దాన్ని ప్రూవ్ చేయకూడదు? కోర్టులో ప్రూవ్ చేసి శిక్ష వేయించాలి కదా! అసెంబ్లీలో లేకపోతే బయట ఎందుకు చర్చిస్తున్నారు? ఆ బాబుని ఇప్పుడెందుకు పైకి లేపుతున్నారు? ఇప్పుడెందుకు వెళ్ళి డబ్బులు ఇస్తున్నారు? ఇన్ని రోజులు ఏమైంది? ఎప్పుడు డిసెంబర్ 4థ్ జరిగితే ఇవాళెంత 22nd. సో ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? ఇప్పుడెందుకు మీ వాళ్ళు వెళ్తున్నారు? ఇప్పుడెందుకు డబ్బులు ప్రకటించారు? ఇప్పుడెందుకు అసెంబ్లీలో ప్రకటించారు? అంటే ఆయనకి సినిమా వాళ్ళ మీద ఏదో కక్ష ఉంది. హ్మ్. దీన్ని తీర్చుకోవడానికి చేస్తున్నాడు. అసెంబ్లీలో ఫర్ ఎగ్జాంపుల్ గురుకుల దీంట్లో పాయిజనింగ్ అయ్యి బోలెడు మంది చనిపోయారు. బోలెడు పిల్లలు సీరియస్‌గా గాయపడ్డారు. దాని మీద చర్చించలేదు. అట్లాగే రేవంత్ రెడ్డి తమ్ముడు కారణంగా ఒక మాజీ సర్పంచ్ 70 ఏళ్ల వ్యక్తి డీటెయిల్‌గా లెటర్ రాసి చనిపోతే మీ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని హరీష్ రావు లాంటి వాళ్ళు ప్రశ్నించారు. హ్మ్. అంటే క్లియర్‌గా ఇక్కడేందంటే లీగల్ యాంగిల్, పొలిటికల్ యాంగిల్, మోరల్ యాంగిల్ 3 కనిపిస్తా ఉన్నాయి. ఒకటి లీగల్ యాంగిల్ ఎవరు టచ్ చేయట్లేదు. ఎందుకంటే లీగల్ యాంగిల్‌లో వీళ్ళు చేసేదేమి లేదు. లీగల్ యాంగిల్‌లో ప్రూఫ్స్ ఉండాలి. అల్లు అర్జున్ నిజంగా తప్పు చేసుంటే ఖచ్చితంగా అతనికి శిక్ష పడుతుంది. లీగల్‌గా అది ప్రూవ్ చేయాలి. హ్మ్. ఇక్కడ ఎన్ని మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడినా, బయట మాట్లాడినా కోర్టులో ప్రూవ్ చేయడమే రేవంత్ రెడ్డి ముందున్న కర్తవ్యం. ఓకే. నిజంగా ఆయన చెప్పింది వాస్తవం అయితే దాన్ని కోర్టులో ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఒక వీడియో కూడా బయటికి తీశారు. ఆ వీడియో కోర్టు ముందు రేపు పెట్టాలి. అల్లు అర్జున్ తప్పుంటే అల్లు అర్జున్ చేయాలి. సో ఇదేందంటే ఈ పొలిటికల్ యాంగిల్‌లో రేవంత్ రెడ్డి వెళ్తున్నట్టుగా విమర్శలున్నాయి. రెండవది మోరల్ యాంగిల్. ప్రజల్లోకి మోరల్ యాంగిల్ తీసుకెళ్ళి అల్లు అర్జున్ ఒక దుర్మార్గుడు, అల్లు అర్జున్ ఒక సెల్ఫిష్ ఫెలో అన్న దీన్ని తీసుకెళ్తున్నారు. హ్మ్. అల్లు అర్జున్ ఏమంటున్నాడంటే నేను అంత ఇదైతే నాకంత నాలెడ్జ్ ఉంటే ఎవరైనా నా చిన్న పిల్లల్ని నేనెందుకు తీసుకెళ్తా అక్కడికి? నేనంటే ఓకే పోయాను. నా చిన్న పిల్లల్ని ఆ బాబంతు కొడుకు నాకు కూడా ఉన్నాడు. వాడిని తీసుకెళ్ళా, కూతుర్ని తీసుకెళ్ళా కదా! అనేది అతను అంటున్నాడు. సో క్లియర్‌గా ఏందంటే మనకు ఆ వీడియోలో కూడా నేను చూసాను. పోలీసులు పెద్ద సంఖ్యలో అయితే లేరాడ. హ్మ్. మరి వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదా? ఈయన రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా రావద్దన్నాం కదా అని సైలెంట్‌గా ఉండిపోయారా? రాడనుకున్నారా?